వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్ అండి. ఎవరైతే కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకి కానీ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి టైం అండి స్టార్ట్ చేయడం కోసం. ఎందుకంటే క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, తర్వాత పొంగల్ ఉంది. ఈ పొంగల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సమ్మర్ లో స్కూల్స్ ఇవన్నీ కంటిన్యూగా బిజినెస్ అనేది ఉందండి. సో ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. సో అక్షయ్ గార్మెంట్స్ అంటే మేము మెన్స్ వేర్ కి సంబంధించినవి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్. సో ఇవన్నీ మన 15 years నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో ఉన్నాము. సో చాలా మందికి అక్షయ్ గార్మెంట్స్ గురించి తెలుసు. మన G10 మీడియాలో కూడా మనం చాలా సార్లు వీడియోస్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ నెక్స్ట్ పొంగల్ వస్తుంది కాబట్టి దీనికోసం మనం న్యూ స్టాక్ అనేది చాలా ప్రొడక్షన్ లో చేస్తున్నాము ఇప్పుడు. సో మినిమం ఎట్గా ఒక 20, 30, 40,000 పీసెస్ అనేది ప్రాసెస్ లో ఉంది. సో మీకు స్టాక్ కూడా చూపిస్తాను. సో మనం వచ్చేసి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఎవరైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు సో మన దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు మనం రీసేల్ చేసుకోవచ్చు అండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, ఏంది అనే ఒక ప్రాసెస్ తెలియడం కోసమని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాము. సో ఇప్పుడు రైట్ నో వచ్చేసి మనం కటింగ్ సెక్షన్ లో ఉన్నాము. సో మాకు అక్షయ్ గార్మెంట్ లో మెయిన్ ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఒకసారి మిల్స్ నుంచి బల్క్ గా ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక thousands of meters బల్క్ గా డైరెక్ట్ మిల్ నుంచి మన దగ్గరికి వస్తుంది. సో ఇట్లా మనం బల్క్ లో పర్చేజ్ చేసి దీన్ని బల్క్ లో కటింగ్ చేసి బల్క్ లో ప్రాసెస్ చేయడం వల్ల సో మనం మన కస్టమర్స్ కి ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకి తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీ, లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ మనం ప్రాపర్ గా ఇవ్వగలుగుతున్నాము. సో ఇదే విషయం మనం 15 years నుంచి ఈ ప్రొడక్షన్ చేస్తున్నాము. సో ఇంత ముందు మనం డీలర్స్ కి ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఎవరైతే బిజినెస్ చేసుకునే షాప్ వెండర్స్ కూడా మనం ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఒక శాంప్లింగ్ అది చేసేసి టోటల్ గా ఈ టేబుల్ మీద మనం మార్కింగ్ అనేది చేస్తాము. సో ఈ మార్కింగ్ కూడా చూసినట్టయితే ఇదంతా కంప్యూటరైజ్డ్ మార్కింగ్ ఉంటుంది. సో బయట అయితే మీకు నార్మల్ గా మాన్యువల్ మార్కింగ్ చేస్తారు. అలా కాకుండా ఈ కంప్యూటర్ మార్కింగ్ వల్ల ఏంటంటే ఎక్యురేట్ గా ప్రాపర్ సైజెస్ కానీ, ప్రాపర్ ఫినిషింగ్, ప్రాపర్ ఫిట్టింగ్ అనేది మనకు వస్తుంది. సో దీంతో పాటు మనం క్వాంటిటీ చేయొచ్చు. ఒకేసారి మనకి 500 to 1000 పీసెస్ కట్ అవుతుంది. సో దీనివల్ల మనకి ప్రైస్ కూడా మనం చాలా తక్కువలో తయారు చేయడానికి అవకాశం ఉంది. సో ఒకసారి ఇక్కడ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. అక్కడ స్టిచ్చింగ్ అంతా జరుగుతుంది. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయినా కూడా చూడండి ఎట్లా ఉన్నాయో మనకి. సో thousands of pieces అనేది మనకి ఎప్పుడు ప్రాసెస్ లో ఉంటుంది. సో స్టిచ్చింగ్ లో కూడా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. స్టిచ్చింగ్ ప్రాసెస్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ పార్ట్స్ అన్ని డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ మెషిన్స్ మీద ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అవుతా ఉన్నాయి. సో ఇలా స్టిచ్ అవడం వల్ల ఏంటంటే మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక బ్రాండ్ షర్ట్ కి ఎట్లాంటి ప్రాసెస్ అయితే జరుగుతుందో ద సేమ్ ప్రాసెస్ మొత్తం మా యూనిట్ లో జరుగుతుంది. అదే కాకుండా మా యూనిట్ లో మేము యూజ్ చేసే మెషినరీ కానీ, సో యూజ్ చేసే రా మెటీరియల్ కూడా సో అన్ని మంచి బ్రాండ్వి, మంచి క్వాలిటీవి మాత్రమే మేము యూజ్ చేస్తాం. దీనివల్ల కూడా మనకి అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మన కాజా బటన్ ఇవి కూడా మన దగ్గర జరుగుతుంది. ఈ కాజ్ బటన్ జరిగే ప్రాసెస్ కూడా దానికి యూజ్ చేసే మెషినరీ కూడా మొత్తం కంప్యూటరైజ్డ్ మెషినరీ ఉంటుంది. సో దీనివల్ల వర్క్ ఎఫిషియన్సీ మీకు బాగా పెరుగుతుంది మనకి. సో క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ ప్రతి షర్ట్ ని మళ్ళీ మనం ప్రాపర్ గా QC క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. వన్స్ క్వాలిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా ఫినిష్ అయిపోయి మళ్ళీ దీనికి ఇంకొక ప్రాసెస్ చేస్తాము. దట్ ఈస్ మనకి వాషింగ్ ప్రాసెస్. సో ఈ వాషింగ్ ప్రాసెస్ లో కూడా ఏంటంటే మీకు మేజర్ గా ఈ వాషింగ్ ప్రాసెస్ అనేది ఈ మీడియం సెగ్మెంట్ లో చాలా తక్కువ మంది చేస్తారు. సో ఈ వాషింగ్ ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక కస్టమర్ షర్ట్ కొనుక్కున్నప్పుడు సో ఒక 2 వాష్లు కానీ 3 వాష్లు కానీ వేసిన తర్వాత ఆ షర్ట్ సింక్ అయిపోవడం కానీ, లేకుంటే ఆ షర్ట్ కి కలర్ ఫేడ్ అయిపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసేదే మేజర్ గా మనం ఈ వాషింగ్ ప్రాసెస్. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసే మెషినరీ కానీ, రా మెటీరియల్స్ కానీ అన్ని ఒక బ్రాండెడ్ కి ఎలాంటి ప్రాసెస్ అయితే చేస్తామో ద సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ చేస్తాం. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ గా మళ్ళీ క్వాలిటీ చెక్ కోసం వెళ్తుంది. ఆ క్వాలిటీ చెక్ అండ్ ప్యాకింగ్ కూడా ఎలా జరుగుతుందో మీరు చూడొచ్చు. సో టోటల్ ప్రొడక్ట్ మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. వన్స్ ప్రొడక్ట్ మొత్తం
కటింగ్, స్టిచ్చింగ్, నెక్స్ట్ వచ్చేసి వాషింగ్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్ లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫైనల్ గా ఇక్కడ ఒకసారి మళ్ళీ క్వాలిటీ చెక్ అనేది చేసుకొని ఎవ్రీ పీస్ అనేది మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, స్టిచ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఏంటి అనేది టోటల్ గా మనకి ఇక్కడ చెకింగ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ప్యాకింగ్ అంతా జరుగుతుంది. సో ఇండివిజువల్ గా దీనికి బాయిలర్స్ ఉంటుంది, స్టీమ్ బాయిలర్స్. సో మన వాక్యూమ్ టేబుల్స్ తోటి ప్రాపర్ గా ఐరన్ చేసేసి సో మనం నీట్ గా ప్యాకింగ్ చేస్తాం. సో నీట్ గా ఈ ప్యాకింగ్ కూడా ప్రతి ఒక్కటి ఏ సైజ్ కా సైజ్ వైజ్ టోటల్ సెట్స్ చేసేసి మళ్ళీ దీనికి ఒక ట్యాగ్, లేబులింగ్ కంప్లీట్ చేసేసి ఆ ట్యాగ్ మీద సో మనకు సెల్ చేయాల్సిన ఎంఆర్పి ప్రైస్ తో సహా మనం ఇంక్లూడ్ చేసేసి సో మనం మన కస్టమర్కి ఇస్తాము. సో ఓన్లీ కస్టమర్ జాబ్ ఏంటంటే సో వాళ్ళ షాప్ లో పెట్టి వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు నీట్ గా, మళ్ళీ ఎలాంటి కోడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇది మన శాంప్లింగ్ సెక్షన్ గోడౌన్ లోకి వెళ్తుంది. అక్కడ కస్టమర్ మన శాంపిల్ సెలెక్షన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది మీకు ఒక్కసారి ఫైనల్ గా ఒక కంప్లీషన్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఫైనల్ ప్రొడక్ట్ మనకి రెడీ అయిపోయి మన శాంప్లింగ్ సెక్షన్ కి వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సో మినిమం 300 నుంచి 400 శాంపిల్స్ అనేది రెడీగా ఉంది. మినిమం 30,000 to 40,000 పీసెస్ అనేది మన గోడౌన్ లో స్టాక్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో మనం చేసే ఐటమ్స్ అన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటుంది. మీకు శాంపిల్ గా కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. సో ప్రింట్స్ కానీ దాని టెక్స్చర్స్ కానీ ఎవ్రీథింగ్ యూనిక్ స్టైల్ అనేది ఉంటుంది. ఎందుకు ఇంత యూనిక్ అంటే సో మిల్లో ఏదైతే కొత్త ప్రొడక్ట్ తయారు చేస్తారో ఆ కొత్త ప్రొడక్ట్ తయారు చేయగానే ఫస్ట్ వచ్చేది మన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ గా మిల్ నుంచి పర్చేజ్ చేస్తాం కాబట్టి. సో దాని ఫిట్ అండ్ ఫినిష్ కూడా మనకి ప్రాపర్ గా ఉంటుంది. ఏ ఐటమ్ తీసినా సరే పక్కాగా దాని మ్యాచింగ్ ఉంటుంది. సపోజ్ మీకు చెక్స్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చెక్స్ లో కూడా ఆ పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్ ఇట్లా ప్రాపర్ గా లైన్ మ్యాచింగ్ ఎలా ఉంది, దాని స్టిచ్ ఎలా ఉంది అనేది సో మీరు చూడొచ్చు. సో ఎందుకంటే మెయిన్ ఇంత డీటెయిల్ గా చూపెడుతున్నాం అంటే మనకి క్వాలిటీ మీద ఎంత ఫోకస్ చేస్తాం అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ టెక్స్చర్డ్ ఉంటుంది. ఇదంతా యూనిక్ డిజైన్స్ అన్నమాట. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనకి అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర అప్డేటెడ్ వర్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఐటమ్స్ చూడండి, ప్రతి ఐటమ్ మనకి యూనిక్ గా ఉంటుంది. సో మీరు కిందున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి మీ షాప్ విజిటింగ్ కార్డు. ఎందుకంటే అన్ని వచ్చేసి మనం వీడియోలో చూపించలేము. మినిమం 300 to 400 వెరైటీస్ అనేది మన దగ్గర ఉంటుంది. దీంట్లో అన్ని సైజెస్ ఉంటుంది. మీకు ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL, XXL అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ప్లేన్స్ అంటే అన్ని ఏజ్ గ్రూప్ ని మనం టార్గెట్ చేస్తాం అన్నమాట. ఏ ఏజ్ గ్రూప్ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీస్ గోయింగ్ కానీ, లేదా పెద్దవాళ్ళు కానీ. సో ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఇట్లాంటి ఐటమ్స్ కూడా మనం తయారు చేస్తాం. లెనిన్ టైప్. సో ప్రతి ఐటమ్ అనేది మనకి అప్డేటెడ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడండి, మనం షర్ట్స్ తో పాటు ప్యాంట్స్ కూడా మనకి ఎంత స్టాక్ అనేది ఉందో. సో దీంట్లో ఫార్మల్స్, కాటన్స్, సో పోలో ఫిట్స్ ఇవన్నీ వచ్చేసి మినిమం ఒక 15,000 to 20,000 పీసెస్ అనేది మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ప్రాసెస్ అనేది ఎవ్రీ డే నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి యాంకిల్ లెంత్లు, సో ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్. సో మార్కెట్ లో జీన్స్ కంటే కూడా ఇప్పుడు పోలో ఫిట్స్, యాంకిల్ లెంత్స్, దాంతో పాటు కాటన్ జీన్స్ మంచి మూవ్మెంట్ ఉందన్నమాట మనకి. సో ప్రతి షర్ట్ ఒక యూనిక్ గా ఉంటుంది. దాంతో పాటు మీకు క్వాలిటీ ఐటమ్ దొరుకుతుంది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అంటే స్టాక్ ఎంత ఉంది అని చూపించడానికి మీకు ఇది చూపెడుతున్నానండి. సో అదేవిధంగా షర్ట్లు కూడా మినిమం ఒక 30,000 to 40,000 పీసెస్ అనేది మనం ఎప్పుడు గోడౌన్ లో మెయింటైన్ చేస్తాము. ప్రాసెస్ లో కూడా ఒక 20,000 షర్ట్స్ ఎప్పుడు ప్రాసెస్ లో నడుస్తూ ఉంటాం. సో చూసారు కదా, ఇవన్నీ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదే కాకుండా మన దగ్గర పోలో ఫిట్ ప్యాంట్స్, యాంకిల్ లెంత్ ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉంది మార్కెట్ లో. సో మీకు దీంట్లో కూడా అన్ని కలర్స్ అన్ని ఉంటుంది. ఇంతకుముందు దీంట్లో గోడౌన్ చూసారు కదా. సో మినిమం ఒక 20,000-30,000 పీసెస్ అనేది మనకి ఎప్పుడు స్టాక్ లో ఉంటుంది. టోటల్ వెరైటీస్ అనేది మంచి క్వాలిటీ ఐటమ్ ఉంటుంది. వెరీ కాంపిటేటివ్ ప్రైస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి జీన్స్ కూడా చేస్తుంది. జీన్స్ లో కొన్ని లిమిటెడ్ వెరైటీస్, లిమిటెడ్ ఆర్టికల్స్ ఏదైతే 365 రోజులు మనకి కౌంటర్ లో రన్ అవుతాయో సో అలాంటి ఆర్టికల్స్ ఎక్కువ చేస్తాము. సో దీంట్లో కూడా కొన్ని కార్గోస్ అనేది ఉంది. లిమిటెడ్ గా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇలా ప్రతి ఐటమ్ అనేది మనకి అప్డేటెడ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ గా అంటే మీకు ఎలా ఏంటి ఆర్డర్ చేసుకోవడం అనేది చెప్తాను. సో మన దగ్గర మెన్స్ వేర్ కి సంబంధించినవి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ ఉంటాయి. సో దీంట్లో మేజర్ గా వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ హోల్సేల్ కి షర్ట్స్ వచ్చేసి బేసిక్ 170 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. ప్యాంట్లు అయితే 300 రూపీస్ నుంచి 500 ఉంటుంది. టీ షర్ట్స్ అయితే 150 నుంచి మీకు 350 వరకు కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఐటమ్స్ అనేది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే మనకి కింద ఉన్న నెంబర్ కాల్ చేస్తే సో
వాళ్ళు క్యాటలాగ్ పెడతారు. సో ఆ క్యాటలాగ్ లో చూసుకొని మినిమం 40-50 పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ML-XL టోటల్ సెట్ వస్తుంది. మీకు ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా త్రూ ట్రాన్స్పోర్ట్ అనేది మేము పంపిస్తాం. సో ఇక్కడ మా బ్రాండే కాకుండా మీ ఓన్ బ్రాండ్ కూడా ఎవరైనా ఉంటే, సో మీ సొంత బ్రాండ్ ఏదైనా మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే కూడా మా నెంబర్కి కాల్ చేస్తే, సో మేము మీకు ఏం కావాలి ఇన్పుట్స్ అని తీసుకొని, సో మా దగ్గర విజిట్ చేసుకొని మీరు ఫ్యాబ్రిక్ సెలెక్షన్ చేసుకుంటే మీ ప్రొడక్ట్ అయినా చేసిస్తాం. అదేవిధంగా మీకు ఏదైనా కార్పొరేట్ యూనిఫామ్ కానీ, ఒక స్కూల్ కానీ, కాలేజ్ కానీ వాళ్ళకు కూడా యూనిఫామ్ ఏమైనా కావాలంటే కూడా సో మేము చేసిస్తాం. సో ప్రతిదైనా ఒకటేనండి మేము బేసిక్గా చెప్పేది. సో క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రైస్, సో అదేవిధంగా లేటెస్ట్ డిజైన్ అనేది మేము మెయింటైన్ చేస్తాము. సో అంత బిజినెస్ అనేది వెరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు. సో కొత్త వాళ్ళు కానీ, ఆల్రెడీ షాప్ ఉన్న వాళ్ళు కానీ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మన దగ్గర ప్రొడక్ట్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, డిజైన్ ఏముంది అనేది టోటల్ గా మీకు తెలుస్తుందండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయండి. సో అదేవిధంగా ఇంకా ఏదైనా రెఫరెన్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.